ఈ 3 కండిషన్స్ కి ఒప్పుకోలేదని సంభాజీ మహారాజుని ఔరంగజేబు ఎంతలా చిత్రహింస చేశాడో తెలుసా? ఛత్రపతి శివాజీ తర్వాత మరాఠా కింగ్డమ్ ని ఏ లోటు లేకుండా పాలిస్తున్న సంభాజీ మహారాజుని ఔరంగజేబు కుట్ర పని చేసి కిడ్నాప్ చేశాడు. అప్పుడు సంభాజీతో ఔరంగజేబు ఈ 3 కండిషన్స్ చెప్పాడు. ఫస్ట్ వన్ వచ్చేసి నువ్వు నీ నోటితోనే ఔరంగజేబు నాకన్నా గొప్పవాడని ఒప్పుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి నీ ఆస్తులు నీ అసెట్స్ మొత్తం మొఘల్స్ కి ఇవ్వాలని. థర్డ్ వన్ వచ్చేసి నీ హిందూ మతాన్ని వదిలేసి ఇస్లాం మతాన్ని స్వీకరించాలని. 3 కండిషన్స్ కి ఒప్పుకోలేదని రోజు చిత్రహింసలు చేశారు. చర్మం ఒలుస్తూ కారం పోయటం, వేలుగోర్లు తీసివేయటం, రోజుకి ఒక బాడీ పార్ట్ ని కట్ చేయడం, నాలుకను కోసి కుక్కలకు వేయడం. అయినా కూడా తన కళ్ళల్లో ఏమాత్రం భయం కనిపించకపోవడం లేదు ఔరంగజేబుకి. ఆఖరికి ఆ కళ్ళను కూడా తీసివేశారు. ఇక 40 రోజుల పైగా టార్చర్ చేసి 3 కండిషన్స్ కు ఒప్పుకోకపోవడంతో 1689 సంభాజీ తలను తీసివేసి బాడీని నదిలో వేశారు. ఇలాంటి ఎన్నో రియల్ స్టోరీస్ మన భారతదేశంలో ఎవ్వరికి తెలియకుండా పాతిపెట్టారు. ఈ సంభాజీ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమాయే చావా.